ఎన్నో చర్చలు, మరెన్నో ఊహాగానాలు, పొత్తు కుదురుతుందా లేదా అనే సందేహాలు, ఇలా ఎన్నో పరిస్థితుల మధ్య బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. టార్గెట్ 175కి తగ్గేదేలే అని సమర శంఖం పూరించిన జగన్ని ఎదుర్కోవడానికి ఒక్కొక్కరి వల్ల కాదని ఒకేసారి 3 పార్టీలతో ముందుకు సాగాలని బాబు భావించి పొత్తుకు సిద్ధమయ్యారు. అయితే పొత్తులు కలిసిన నేతల మనసులు కలవలేదని, వారి ఆలోచనలు కలవలేదని, జెండాలు కలిసినా వారి ఎజెండాలు కలవలేదని తొలి సభతోనే దాదాపు క్లారిటీ వచ్చింది. బాబు, పవన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిలకలూరిపేట ప్రజాగళం సభలో వారిలో ఉత్తేజం నింపడం కంటే ఉన్న ఉత్సాహం కూడా పోయేలా చేసింది. ప్రధాని వస్తాడని, వైఎస్ఆర్సీపీని విమర్శిస్తాడని, జగన్ని చెడుగుడు ఆడుకుంటారని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రధాని ప్రసంగం అందుకు భిన్నంగా సాగింది. ప్రధాని సభ అత్యంత ప్రతిష్టాపకమని టీడీపీ, జనసేన ప్రచారం చేసినా ఆ జోష్ ఏ మాత్రం కనిపించలేదు. మోడీ రోజుకు 4-5 మీటింగ్స్ పాల్గొంటూ కూడా ఉత్సాహంగా కనిపిస్తారు. అయితే చిలకలూరిపేట సభలో మాత్రం తన సహజ శైలికి భిన్నంగా కోపంగా కనిపించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు, చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు మోడీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. పవన్ వీరావేశంగా మాట్లాడుతున్న సమయంలో మోడీ కార్యకర్తల్ని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఇక బాబు మాట్లాడుతున్నప్పుడు మోడీ ముఖంలో హావభావాలు మారడం స్పష్టంగా కనిపించింది. 5 ఏళ్ల ముందు తనని టెర్రరిస్ట్ అని, భార్యని కూడా పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు చేసిన బాబు ఇప్పుడు ప్రశంసలు కురిపించడం చూసి అవసరం ఎంతైనా చేయిస్తుంది అన్నట్లు మోడీ చూస్తూ ఉండిపోయారు. అంతేకాక పవన్, బాబు మాట్లాడుతుంటే పనిచేసిన మైక్ ప్రధాని మాట్లాడుతుంటే కట్ అవడం, ప్రధాని స్థాయి వ్యక్తి సభకు ఇలాంటి ఏర్పాట్లు చేయడం పట్ల బీజేపీ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఇక ప్రధాని మోదీని పొగడడానికి బాబు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే ప్రధాని మాత్రం బాబు గురించి మాట్లాడకుండా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబుకి షాక్ ఇచ్చాడు. ఇలా సభ జరిగిన తీరు చూస్తుంటే పొత్తులు కలిసినా మనసులు కలవలేదని, వారి ప్రసంగాన్ని వింటే జెండాలు కలిసినా ఎజెండా కలవలేదని స్పష్టమవుతుంది. పవన్ జగన్పై తిట్లకే పరిమితం కాగా బాబు మోడీ భజనతో సరిపెట్టుకున్నారు. ఇక మోడీ తన సొంత డబ్బా కొట్టుకోవడం, ఎన్డీఏ టార్గెట్ 400 చెప్పుకోవడం తప్ప రాష్ట్ర రాజకీయం గురించి, రాష్ట్రానికి చేసే మేలు గురించి ఏమాత్రం చెప్పలేదు. ఇక అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసినా చిటికిన వేలంత రావణాసురుడిని తీసేయడం కష్టం కాదు అని మాట్లాడడం చూస్తే పవన్ ఆశలన్నీ మోడీ మీదే పెట్టుకున్నట్లు ఉంది. మొత్తం మీద మోడీ, చంద్రబాబు, పవన్ పాల్గొన్న ఈ సభ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖాల్లో జోష్ కనిపించకపోగా అందరూ ముభావంగా ఉన్నారు. మోడీ, చంద్రబాబు పవన్ను గెలిపించమని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన ప్రసంగం అంతా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగింది. కేంద్రంలో తమకు 400 సీట్లు ఇవ్వండి అని కోరారు తప్ప చంద్రబాబు గురించి ఏమీ చెప్పకపోవడం టీడీపీ, జనసేన శ్రేణులను పూర్తిగా నిస్తేజంలో ముంచేసింది. ఇక కూటమికి ఎక్కడా లేని జోష్ తెస్తుందని ఆశించిన చంద్రబాబు ఆశలపై చిలకలూరిపేట సభ నీళ్లు జల్లిందని స్పష్టంగా అర్థమవుతుంది.